పార్దు. హాయ్ స్వీటీ. ఆహా, ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే. బోర్ కొడితే నువ్వు బోర్ని కొట్టు. బోర్ని కొట్ట. నాకు బోర్ కొడితే నీ తలకాయ తప్పదు, నేనేం తింటా. ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల పరిచయం అయింది. ఏంది? ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల పరిచయం అయింది అంటున్నా. తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేను. చాలా ఇన్ని రోజులు బాధపడ్డది, ఏడ్చింది, తాగింది, దేవదాసులా మారిపోయింది. మళ్ళీ సిగ్గు లేకుండా లవ్ ప్రపోజల్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీ. నా జిందగీ బూజు పట్టిపోయింది గుండెలో. అయ్యో కథం. నాకు జోలికి రావద్దురా బెటే, తెలుసు కదా పాడదు బాయ్. డైలాగులు కొడతాడు మస్తు మస్తు. కొట్టేస్తా స్వీటీ మీద కూడా ఒక డైలాగ్. ఏం లేదు జరా వీడియోలు కొట్టాక చాలా రోజులు అవుతుంది కదా, అయితే సో కెమెరా పెట్టి నీ మీద ప్రాంక్ చేస్తా అని చెప్పి నీకు ఫోన్ చేసిన. నీకు సిగ్గు మనం రాజ్యంగి. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో ఆ స్ట్రగల్ ఇంకైతే బయట వచ్చి మళ్ళీ వీడియో కొడుతున్నా. సో వచ్చిందే కామెడీగా అయితే ఉండాలి కదా. సో దాని గురించి ప్లాన్ చేసిన ఏంటంటే ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నా గైస్. మళ్ళీ స్టార్ట్. మళ్ళీ మొదటిగా వచ్చేసిన మళ్ళీ ప్రాంక్ గేమ్ అంటున్నా, మళ్ళీ ప్రాంక్ స్టార్ట్ చేస్తున్నా. ఎవరి మీద అనుకుంటున్నారా? గెస్ చేయండి, చేస్తా. సో గెస్ చేయండి అంటున్నా అంటే తెలియాలనుకుంటా. నా కాడ ఎవరు ఉన్నారు బ్రో ఇప్పుడు? మా ఫ్రెండ్ స్వీటీ తప్పేసి ఎవరు లేదు. ఆమె మీదనే చేస్తున్నా. బర్ఫోర్ ప్రాంక్ అయితే చేస్తున్నా. ప్రాంక్ అయితే ఏందో చెప్పను, చూడండి. ఫుల్ వీడియో చూడండి, తెలుస్తుంది మీకు. ఎట్లా తమ్నైల్ చూస్తారు కాబట్టి తెలిసిపోతుంది. సో చూడండి. కాల్ అయితే చేసేస్తున్నా ఆమెకి లేట్ చేయకుండా. ఏంటి లైట్ వేస్తే చెమట కూడా పట్టేస్తుంది. హలో. పార్దు. హాయ్ స్వీటీ. ఆహా, ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే. వాయిస్ చేంజ్ అయిందంటే చేంజ్ కావాలిగా మళ్ళా. ఇట్లానే ఆగిపోతాం మా లైఫ్లో, ముందుకు సాగాలిగా. ఏ అంటే ఏం చెప్తా, దేవదాసువే కదా నువ్వు, మళ్ళీ ముందుకు ఇట్లా సాగుతావు. నేసుకొని నువ్వు ఒకటి చాలదు. దేవదాస్ లాగానే తాగావు కదా ఇన్ని రోజులు. ఇన్ని రోజులు వేరే, ఇప్పుడు వేరే. కానీ తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? అలే తినాలే, వచ్చి తినిపిస్తావా? ఎట్లా? మేమేం తినిపిస్తాంలే, నీకు తినిపించేటోళ్ళు వేరేటోళ్ళు ఉంటారు. ఆయన ఈ టైంలో ఫోన్ చేసినవింది? ఏంలే, జరా ఖాళీగా ఉన్న, బోర్ కొడుతుంది అట్లా అని గుర్తొచ్చినావు, ఇంకా చేసిన. బోర్ కొడితే నువ్వు బోర్ని కొట్టు. బోర్ని కొట్ట. నాకు బోర్ కొడితే నీ తలకాయ తప్పదు, నేనేం తింటా. అదే నా తలకాయ. నాకే దొరుకుతారు అసలు ఇలాంటి వాళ్ళు అందరూ. ఇట్లాంటి డైలాగులు మస్తు చూసినాం. ఎవరెవరికి దొరికిరో తెలుసు. తెలుసులే. ఏం చేస్తున్నారు? పడుకున్నారా ఇంకా లేదా? పడుకోవడానికి నువ్వు ఏడ పడుకొని ఇస్తాను, అట్లా నిద్ర పోతున్నా కత్తం ఫోన్ చేసిన. అరే ఇన్నేటోళ్ళు ఎవరన్నా తప్పుగా అనుకుంటారు. అట్లే లేదు, అంటే నిద్రలో జారుకుంటున్నా, మొబైల్ పక్కన పెట్టేసిన, ఫోన్ చేసినావు. ఇంకా నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినా ఘోరంగా. దగ్గర ఉంటే నా చెంప వాళ్ళకి కొట్టేదాన్ని. దేత్తడి పొచ్చమ్మ గుడి. పడుకున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పిచ్చ కోపం వస్తుంది నాకు. చెప్పు, ఏమైంది? బోర్ ఎందుకు కొడుతుంది?
ఏం లే ఇట్లా ఖాళీగా కూర్చోన్న కాన్సెప్ట్ ఏమన్నా ఆలోచిద్దాం అనుకున్నా, ఆలోచిస్తే నువ్వు గుర్తొచ్చిన, అరే ఏమని అడిగితే ఏదో కాన్సెప్ట్ చెప్తావు కదా అనేసి కాల్ చేసిన. అవునా కాదు, హలో, ఈ కాన్సెప్ట్ కూడా పక్కన పెడితే అది నేను ఆలోచించుకుంటా, కానీ నీకు ఒక విషయం చెప్పనా? ఏంది? ఏంటంటే నేను మళ్ళీ తిట్టకూడదు, ఇప్పుడే చెప్తున్నా. నువ్వు చెప్పు ఫస్ట్, దాన్ని బట్టి నేను తిట్టాలా కొట్టాలా చంపేయాలా అనేది డిసైడ్ అవుతా. ఎందుకట్లా స్వీట్ చెప్పు, చెప్తా. నువ్వు అలా తిడతావు, ఇప్పటికిప్పుడు వచ్చేస్తావు, నువ్వు అంత సైద్దాన్ని నువ్వు. నువ్వు చెప్పు, ఏందో చెప్పు ఫస్ట్. ఏం ఆలోచించినావేమో, ఏం తిప్పుకొని ఆలోచించావు? ఓకే ఫస్ట్ ప్లీజ్ నువ్వు మైండ్ అంతా రిలీజ్ చేసుకున్నావా? ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల పరిచయం అయింది. ఏంది? ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల పరిచయం అయింది అంటున్నా. తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే. పిల్ల అయితే అంటే పరిచయం అయ్యి కూడా 3 days అవుతుంది. ఆ పిల్ల మాట్లాడుతూ లవ్ ప్రపోజ్ చేసింది. నువ్వు చేసినావా? పిల్ల చేసిందా? ఆ పిల్లనే చేసిండే. నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు, స్వీటీని అడిగి చెప్తా అని చెప్పిన. సిగ్గు లేదా నీకు? ఎందుకు? చాలా ఇన్ని రోజులు బాధపడ్డది, ఏడ్చింది, తాగింది, దేవదాసులా మారిపోయింది, మళ్ళీ సిగ్గు లేకుండా లవ్ ప్రపోజల్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీ. నా జిందగీ బూజు పట్టిపోయింది గుండెలో. నువ్వు కూడా అంత మాట్లాడతావా నన్ను? మరి ఏంటి, పిల్ల పరిచయం అయితే నాట ప్రపోజ్ చేస్తేనాట స్వీటీని అడిగి చెప్తా అని ఈ టైంలో, పడుకునే టైంలో ఫోన్ చేసి సాగు కొడుతున్నావు. బ్లాక్ చేసి పడే ఫస్ట్. ఏంటో నీ పని ఏంటో నువ్వు చూసుకోక ఎందుకు అవన్నీ? అదే నా పని నేను చూసుకుందాం అనుకున్నప్పుడే ఈ పిల్ల పరిచయం అయింది. ఆ పిల్ల ఎట్లుంటో తెలుసా? అబ్బా, మనిషివేనా అసలు? మనం ముగ్గానివా? బ్రేకప్ అయినా కొద్ది పిల్ల అంటావు ఇంకా. అరే ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు? ఏంది మీకు బాయ్ ఫ్రెండ్ లేరా, లేదంటే మీరు మెయింటైన్ చేస్తలేరా? నాకెవరు లేరు, నేను ఎవరిని మెయింటైన్ చేయట్లేదు. నన్ను నేను మెయింటైన్ చేసుకోవడమే బద్ధకము, ఇంకా నేను ఒకరిని మెయింటైన్ చేయాలట. అయ్యా అట్లా అంటే ఎట్లా చెప్పు? నాకున్న బద్ధకం నీకు తెలుసు, మళ్ళీ నేను ఒకరిని మెయింటైన్ చేయడం కాదు. ఇగో ఆ పిల్ల నైట్ కాల్ చేసింది. దానికి ఏడ పని పాట లేదా? నైట్ నిద్ర పట్టదు అట్లా? నైట్ 12ంటికి కాల్ చేసింది. కాల్ చేసి అన్న ఎత్తిండు, అన్న దగ్గర ఉండే ఫోన్ అన్న ఎత్తిండు. అన్న ఎత్తితే ఎవరు ఏంటి అని అడిగితే మళ్ళీ ఆ పిల్ల ఉంది కదా, ఆ పిల్ల లావణ్య అనుకొని సీరియస్ అయిపోయాడు. లేదు నా పేరు అది కాదు, నా పేరు ఇది అంటే, ఎవరు ఫోన్ చేసి చూడరా అంటే మళ్ళీ మాట్లాడినా, ఎందుకు ఫోన్ చేసినా ఏంటి అంటే, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను లవ్ చేస్తున్నా అంటుంది. కాదు, దయ్యాలు పడుకునే టైంలో ఈ పంచాయతీ ఏంది పార్దు? పడుకునే దెయ్యాలే మనంగా. నువ్వు దయ్యానివే, దయ్యం కంటే ఘోరం తెలుసా? నేనైతే మనిషినే, పడుకుందామని ప్రశాంతంగా ఫోన్ పక్కన పెడితే ఫోన్ చేసి పిల్ల ప్రపోజ్ చేసింది, అది ప్రపోజ్ చేసింది. ఇది నీకు సిగ్గు రాదు కదా? నాకు అర్థమైంది. కొంచెం అప్పుగా తెచ్చుకొని పెట్టుకో అట్లీస్ట్. చూసిరా గాయ్స్, అందరూ అంటారు నీకు ఇచ్చే మోటివేషన్ కాస్త నాకు నేను ఇచ్చినా కూడా మారిపోతానేమో. అరే అట్లా కాదు, నువ్వేం చెప్తావు? అదే నీకు కాల్ చేసిన, నేను ముందే చెప్పినా నాకు ఇట్లా ఇష్టం ఉండదు, నన్ను తిడతారు అనేసి. ఆ పిల్ల ఐడి నాకు చెప్పు ఒకసారి, నేను మాట్లాడతా ఆ పిల్లతో. నీకు మళ్ళీ మెసేజ్ చేయదు. అరే అట్లా చెయ్యకు, జన్మలో మెసేజ్ చేయదు ఇంకా నీకు. సర్లే కానీ పెడతాను, కానీ యాక్సెప్ట్ చేయమంటావా? యాక్సెప్ట్ చేయమంటావా అంటున్నా. ఏం చేశాడు? యాక్సెప్ట్ చేయమంటావా? తీసుకెళ్ళి ఎన్నిల ముంచి తీస్తానో నాకు తెలీదు, ఆ పిల్లని నిన్ను. మేడం నాటకాలు చెయ్యకు పార్దు, అర్థమైందా? పిచ్చ కోపం వస్తుంది. ఇంకా నీతోనే స్టార్ట్ చేయాలా నేను నాటకాలు? మరి ఈ టైంలో ఏంటి పిల్ల నాట, ఏంటో నాట? సరదా ఏంటి సరదా? చెప్పు.
కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదా? ఇంకెన్నిసార్లు మోసపోతావు? హలో 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 స్వీటీ, ఆపో జరా, ఎందుకు ఇట్లా తిడుతున్నావు మనిషిని? మరి ఏంటి చెప్పు. ఏదో కొంచెం సరదా కోసం అట్లా ఫన్ చేసిన. ఏం చేసినావు? ఫన్ ఫన్. ఏం ఫన్? ఏం లేదు, జరా వీడియోలు కొట్టాక చాలా రోజులు అవుతుంది కదా, అయితే సో కెమెరా పెట్టి నీ మీద ప్రాంక్ చేస్తా అని చెప్పి నీకు ఫోన్ చేసిన. నీకు సిగ్గు మనం రాజ్యంగి. ఏ కట్ చేయి కట్ చేయి, రే 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 రే. యా చూసి కదా ఎట్లా చేస్తుందో, మళ్ళీ చేసా. జా మస్తు అంటే మస్తు తిట్టేసింది గాయస్, నిజంగా ఏం చెప్పాలి నాకేం అర్థమైతలేదు. సో వీడియో కాల్ అయితే చేస్తా తనకు. వద్దులే ఇంకా. మింగే మింగే. ఈ టైంలో ఫోన్ చేసి కెమెరా పెట్టి కెమెరా ఆడింది, ఇదో సిస్టమ్ ఉంది నాకు, అక్కడ కెమెరా ఏం లేదు నాకు. అక్కడ ఇందాక నువ్వే అన్నావు కదా వీడియోలు కొట్టక చాలా డేస్ అయింది కెమెరా పెట్టినా అని. 1,00,000 చెప్తాం అన్నీ నిజమైపోతుంది ఎట్లా? కెమెరా ఎడబెట్టినా సిగ్గు రాదు నీకు. ఏదో అట్లా మీ దయా మేడం. సో సారీ, అడగడం మర్చిపోయినా సార్. ఇగో మైక్ కూడా పెట్టుకున్నాను, నమ్మకపోతే. ఇగో మైక్ కూడా ఆన్లో ఉంది. అంతేగాని తిట్టేస్తావా అట్లా ముఖం మీద డైరెక్ట్గా? మరి ఏంటి మళ్ళీ అమ్మాయిలు అది ఇది అంటూ తొక్క? బా ఎట్లో అయిపోయింది తెలుసా, ఈడ తిట్టేస్తుందిరా నాయన ఈ పిల్ల అనుకొని. అట్లే చేసినావు మొత్తం, తిట్టుకుంటూ నా లైఫ్ మొత్తం నాశనం చేసినావు తిట్టి తిట్టి. సిగ్గు మనం ఉంటే ఇంకొకసారి అమ్మాయిల జోలికి వెళ్ళావు తెలుసా? నేను ఊతానుగా. నా పండుగాడు కూడా పార్దుకి ఎక్కడ సిగ్గు లేదా అని తిట్టాడు. నేను ఏ దాన్ని చూపి ఇటు. హాయ్ రా పండు. వాడి తిండి కూడా ఏమేది తినేస్తున్నావు. హాయ్ హాయ్ హాయ్. టెడ్డిగాడు హాయ్. ఓడు పడుకున్నాడు ఏకంగా టెడ్డిగాడు. టెడ్డిగాడు అలిగాడు, టెడ్డిగాని పట్టించుకోవట్లేదని. వాడిని కూడా పట్టించుకుంటాడు, వాడు నాలెక్కుంటాడు. సో కెమెరా బంద్ చేసి మూసుకొని వండుకో, అర్థమైందా? ఈ ప్రాంక్ నీకు ఎలా అనిపించిందో నీ మాటలు చెప్పవా? దగ్గరుంటే చెంప వలగొట్టేదాన్ని అమ్మాయి అనేసరికి. నిజాలు మాట్లాడుకోవాలి. ఇది ప్రాంక్ అని నీకు అసలు తెలుసా? ఈ ప్రాంక్ అని నీకు అనిపించిందా? నా నిద్ర డిస్టర్బ్ చేసినందుకు చాలా కోపం వచ్చింది తెలుసా? నిద్ర పోతుందట. నిద్ర 10 ఎంత టైము? 12 గంటలకు నిద్ర పోతావా? 6:45కి లేస్తున్నా డైలీ మార్నింగ్. నీకేంటి మంచిగా మిడ్ నైట్ లో పడుకొని మధ్యాహ్నం ఈవినింగ్ లేస్తావు. నిజంగా అడుగుతున్నా కాదు, నాకు ఒక మాట చెప్పు. నా ఐడి నీకు ఆడుంది కదా, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేసినావు? లాగౌట్ చేశాను ఇంకా నేను. చేయలే, నీ కాడనే ఉంది. నేను చేసేసావా? సరే అంత ఐడి ఇచ్చి కూడా వచ్చినా నువ్వే లాగౌట్ చేసుకున్నావు, లేదంటే దొరికిపోయేటోని. ఇది కూడా నా కోసమే, నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది దేవుడు. అరే చేయరా పిల్ల మీద ప్రాంక్ అంటే. ఇంతవరకు నీ మీద ప్రాంక్ అనేది చేయలేదు. స్టార్ట్. చెప్తా. ఏం చెప్తావు? ఇగో నీకే కదా చీటీ కొట్టడం వచ్చి, నాకు కూడా వచ్చి. ఇగో చూస్తావా? స్వీటీతో పెట్టుకుంటున్నావు, అర్థమైందా? బో స్వీటీతో ఆట వద్దురా బెటా అంటావు ఎట్లా? తంబోరా అని అంటున్నా బాయ్ అంటావా? ఖాళీ దేక్లుగా. ఇగో కథం. నాకు దూలికి రావద్దురా బెటే తెలుసు కదా. పాడదు బాయ్ డైలాగులు కొడతాడు మస్తు కొట్టేస్తా. స్వీటీ మీద కూడా ఒక డైలాగ్. సర్లే కానీ సరే బాయ్. ఆఫ్ చేస్తున్నా కెమెరా.
ఇంకొకసారి నైట్ లో ఫోన్ చేసి ప్రాంకులు తొక్క తోలుకుంటున్నావు అనుకో, విత్ ఇన్ 5 minutes లో వచ్చి చెంప పగిలిపోతుంది. నువ్వు రానికి మినిమం 1 hour పడుతుందిలే కానీ సెగలావు. 5 minutes లో వస్తా తలుచుకుంటే. బాయ్. ఈ ప్రాంక్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మస్తు తిట్టేసింది మేడం. సో స్క్రీన్ రికార్డ్ కూడా తీసుకున్నా, మీకైతే పెడతా నేను రేపు. సో చూసేయండి, మస్తు ఎంజాయ్మెంట్ అయితే ఇస్తున్నా అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. బాయ్ బాయ్.